నేషనల్ లెవెల్ పొలిటికల్ లీడర్గా మారిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బీజేపీ వజ్రాయుధంలా భావిస్తోందా? జనసేనానికి ఉన్న హిందూ బ్రాండ్ ఇమేజ్ని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు వ్యూహరచన చేస్తోందా? జాతీయ రాజకీయాల్లో జనసేనాని సేవలను విస్తృతంగా వాడుకోవాలని నిర్ణయించిందా? మోదీ క్యాబినెట్లోకి ఆయన్ను తీసుకొని పలు రాష్ట్రాల్లో లబ్ధి పొందేందుకు ప్లాన్ జరుగుతోందా? పవన్ కళ్యాణ్ను నేషనల్ పాలిటిక్స్లోకి రావాలని ప్రధాని మోదీ, అమిత్ షా పట్టుబడుతున్నారా? ఇక జనసేనాని ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ ఎజెండా ఇదేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ పొలిటికల్ లీడర్ అయిపోయారు. ప్రజల్లో ఆకట్టుకునే సమ్మోహన శక్తి, ఆయన మాట తీరు, ధర్మ పరిరక్షణ నినాదం, హిందుత్వ అజెండాతో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయారు. అందుకే ఆయన పేరు ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో మారుమోగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత జనసేనాని రేంజ్ మరింత పెరిగిపోయింది. ఢిల్లీలో ఆయన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయన్ను ట్రంప్ కార్డులా భావిస్తోంది. ఆయన్ను ఆయుధంగా మలుచుకొని ఓట్ల సునామీని సాధించాలనే వ్యూహ రచన చేస్తోంది బీజేపీ. జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ను తీసుకువచ్చేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నేషనల్ లెవెల్ ఎంట్రీ ఇవ్వాలంటూ జనసేనానికి ఆహ్వానం పలుకుతోంది టాక్. ఇక పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాకర్షణ నేత తోడుంటే పలు రాష్ట్రాల్లో సత్తా చాటొచ్చన్న దీర్ఘకాలిక వ్యూహాలతో కేంద్ర పెద్దలు ముందుకు వెళుతున్నారని సమాచారం. నిజానికి ఎన్నికల ముందు నాటికి ఇప్పటికీ పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు అంశం తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ హిందుత్వ అజెండాను ఎత్తుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బాటను ఎంచుకున్నారు. వారాహి సనాతన ధర్మ పరిరక్షణ డిక్లరేషన్ ప్రకటించారు. ఉదయనిధి వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ నుంచి తమిళనాడులోనూ హైలైట్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి హిందుత్వ అజెండాను ఎంచుకున్నారో ఒక్కసారిగా ఆయన రేంజ్ పెరిగిపోయిందని చెబుతున్నారు. బీజేపీ లైన్లో గట్టిగా హిందుత్వవాదం వినిపించే నాయకుడిగా నేషనల్ లెవెల్లో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ సత్తా ఏంటో ఇప్పటికే ఏపీలో తెలిసిపోయింది. ఏపీ పాలిటిక్స్లో కింగ్ మేకర్గా ఉన్న ఆయన మహారాష్ట్రలోనూ సత్తా చాటారు. మహారాష్ట్ర ప్రచారంలోనూ హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించారు పవన్. శివాజీ, బాల్ ఠాక్రేలను గుర్తు చేస్తూ అక్కడి ఓటర్లను మంత్రముగ్ధులు చేశారు పవన్. ఆయన ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమికి ఓట్ల సునామీ కురిసింది. దీంతో జాతీయ మీడియాలోనూ పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతోంది. ఏపీలో, మహారాష్ట్రలో జనసేనాని చాలా పద్ధతిగా పనిచేశారని ప్రత్యర్థులు కొట్టిన తీరు కేంద్ర పెద్దలు సైతం ఆశ్చర్యపరిచిందట. పవన్కు వారంతా ఫిదా అయిపోయినట్లు సమాచారం అందుతోంది. అందుకే ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలన్న చర్చ జరుగుతోందట. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో కొంచెం సీరియస్గా ఉన్నారట. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో ఇదే మెయిన్ ఎజెండాగా చర్చలు జరిగినట్లు తెలుస్తా ఉంది. బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీకో, మహారాష్ట్రకో, తమిళనాడుకో పరిమితం కాదు. దేశ రాజకీయాల్లోనే ఆయన ఒక సమ్మోహన శక్తి. సనాతన ధర్మ పరిరక్షణ సారథిగా, బలమైన హిందుత్వ నాయకుడిగా బీజేపీ లైన్లో ఆ పార్టీకి దీర్ఘకాలం పాటు పనికొచ్చే తురుపు ముక్క. అందుకే ఆయన స్టామినాను గుర్తించిన బీజేపీ నేషనల్ పాలిటిక్స్లోకి రమ్మని ఆయన్ను ఆహ్వానిస్తోందట. పవన్ తోడుంటే దేశవ్యాప్తంగా సత్తా చాటొచ్చని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. జనసేనాని రంగంలోకి దిగితే ఎన్నికల ప్రచారంలో కానీ, అనుకున్న అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో కానీ తిరుగుండదని కమలం పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో ఇదే అంశం చుట్టూ మంతనాలు జరిగాయని చర్చ జరుగుతోంది. 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండటం వెనుక పవన్ వ్యూహం కంటే బీజేపీ అగ్రనేతల వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని 3 రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి నాగబాబును ఎంపిక చేయాలని జనసేన అధినేత పవన్ భావించారట. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించడానికి ప్రయత్నాలు చేస్తే కేంద్ర పెద్దల నుంచి జనసేనానికి స్పెషల్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మోదీ క్యాబినెట్లోకి రావాలని కేంద్ర పెద్దలే ఆయన్ను కోరినట్లు సమాచారం. అంతేకాదు, అదే ఫలిస్తే పవన్ కేంద్ర మంత్రిగా, నాగబాబు పిఠాపురం ఎమ్మెల్యేగా మారినా ఆశ్చర్యం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత 4 రోజుల పాటు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గడపలేదు. ఈసారి మాత్రం ఏకంగా 4 రోజుల పాటు హస్తినాలోనే ఉన్నారు. ప్రధాని మోదీ మొదలుకొని కేంద్ర మంత్రులతోనూ మంతనాలు జరిపారు. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిగాయి. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్. దీంతో లాంగ్ ఢిల్లీ టూర్ వెనుక ఖచ్చితంగా పెద్ద అజెండానే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమి తరఫున దక్షిణాది హిందుత్వ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ఫోకస్ చేయాలన్న ప్లాన్లో బీజేపీ పార్టీ ఉందట. మరొక అడుగు ముందుకు వేసి సౌత్లోనే కాదు నార్త్లోనూ ఆయన ద్వారా లబ్ధి పొందేందుకు ప్లానింగ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ఆయన్ను ఒప్పించేందుకు కమలం పార్టీ కసరత్తులు చేస్తుందని అంటున్నారు. గతంలోనూ అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ను ఎంపీగా పోటీ చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన వైసీపీని గద్దెదించాలన్న వ్యూహంతోనే ఉన్నారు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న లక్ష్యంతో అసెంబ్లీకి పోటీ చేయడానికి మొగ్గు చూపించారు పవన్. పార్లమెంటుకు పోటీ చేసే కేంద్ర మంత్రి అయ్యే అవకాశమున్నా దాన్ని వదులుకుని ఏపీ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉండేందుకు సిద్ధపడ్డారు. కానీ ఎన్నికల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కావటం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం మారిపోయింది. దీంతో బీజేపీ నాయకత్వం ఆయన జాతీయ రాజకీయాల వైపు రావాలని ఒత్తిడి చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ అంత ఈజీగా ఏ నేతకు దగ్గరకు తీసుకోరు. అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే మాత్రం మోదీకి ఒక ప్రత్యేకమైన అభిమానం. పవన్ కళ్యాణ్కు ఉన్న శక్తిని జాతీయ స్థాయిలో ప్రభంజనంలా మార్చాలన్న పట్టుదలతో మోదీ ఉన్నారట. దీనివల్ల బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో కలిసి వస్తుందని మోదీ టీం అంచనా వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక 2025లో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీహార్లో పుష్ప 2 వేడుకకు లభించిన ఆదరణ దేశమంతా చూసింది. ఇక పవన్ కళ్యాణ్ లాంటి పొలిటికల్ స్టార్ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడితే అంతకు ఎన్ని రెట్లు ఉంటుందో చర్చ బీజేపీలో జరుగుతోందట. 2026లో తమిళనాడులో ఎన్నికలున్నాయి. తెలుగు రాష్ట్రాల హీరోలకు తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక పవన్ కళ్యాణ్ వేరే లెవెల్. పవన్ లాంటి వెపన్ ఉంటే అక్కడ బీజేపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే 2026లోనూ తమిళనాడుతో పాటుగా కేరళ, బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు అన్నింటినీ బ్యారేజ్ వేసుకుని పవన్ కళ్యాణ్ను కమలనాథులు అర్జెంటుగా నేషనల్ పాలిటిక్స్లోకి ఆహ్వానం పలుకుతున్నారట. జనసేనానిని ఇప్పటి నుంచే ప్రోత్సహించుకుంటూ వెళితే భవిష్యత్తులో ఆయన మరింత బలమైన నాయకుడిగా మారుతారని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. రానున్న రోజుల్లో బీజేపీకి రక్షణ కవచంలో నిలిచే నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారతారని వారి అంచనా. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కమలం పార్టీకి, భారత రాజకీయాలకు ఒక పవర్లా వెలుగొందుతాడన్న ఎన్డీఏ పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఆయన మోదీ క్యాబినెట్లోకి తీసుకురావడానికి ఇదే సరైన తరుణమని కూడా భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్కు వచ్చిన ఇమేజీ పలు రాష్ట్రాల్లో కమలం పార్టీకి కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, బీహార్లో జనసేనానికి ప్రచారం చేస్తే మంచి లబ్ధి పొందే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఆలోచన. బీజేపీ పెద్ద ఆలోచనలు ఎలా ఉన్నా
పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉందో ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలన్న ఆలోచన జనసేనానికి ఉందో లేదో స్పష్టత లేదు. కానీ వచ్చే కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ టూర్లో ఆ దిశగా కీలక చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే 6 నెలల్లో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది ఒకవైపు. మరి పవన్ ఆలోచన ఎలా ఉంది? జాతీయ రాజకీయాల వైపు ఆయన అడుగులు వేస్తారా లేదా అన్నది మరికొన్ని రోజులు చూడాల్సిందే.